టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున బర్త్డే కావడంతో నిన్న ఒక ట్వీట్ పెట్టింది పూనం కౌర్. నాగార్జునతో తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ ఎప్పటికీ చార్మింగ్, ఆయనకి బర్త్డే విషెస్ చెప్పింది. ఎప్పటికీ అంతగాడైన నాగ్ సర్కి హ్యాపీ బర్త్డే. ప్రస్తుతం ఉన్న కష్టకాలం కదిలిపోయే మేఘంలా పోయి సూర్యోదయం లాంటి ఆనందం మీకు త్వరలోనే కలగాలని కోరుకుంటున్నాను అంటూ కవి హృదయంతో పూనం ట్వీట్ చేసింది. ఇక్కడి వరకు అంత బాగానే ఉంది, కానీ ఈ ట్వీట్ కింద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పూనంని ట్రోల్ చేయడం మొదలుపెట్టేశారు. దీంతో పూనం కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఏదైనా పని చూసుకుని బిజీ అవ్వచ్చుగా పూనం, అస్తమానం ఇలా ట్విట్టర్లో ఎవరో ఒకరి గురించి ట్వీట్లు పెట్టడమేనా నీ పని, వెళ్ళి జీవితానికి ఉపయోగపడే పని చూసుకో పో ఇక్కడి నుంచి అంటూ ఒక నెటిజన్ పూనం ట్వీట్ కింద కామెంట్ చేశాడు. దీనికి వెంటనే కౌంటర్ ఇచ్చింది పూనం. అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడడమే ఒక యాక్టివిస్ట్గా నా పని. అయినా నా దగ్గర నుంచి అంతా దోచేసిన తర్వాత, లాగేసుకున్న తర్వాతే నేను ఈ పనిలోకి దిగాను. అయినా నా విషయంలో మీరు ఎంత క్రూరంగా ఉన్నారు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు జీవితానికి ఉపయోగపడే పని చూసుకో అంటూ పూనం కూడా ఇచ్చి పడేసింది. ఇక పూనం ఈ కామెంట్ పెట్టగానే దాని కింద అల్లు అర్జున్ ఫ్యాన్స్ తగులుకున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పనేం లేదా, ఎప్పుడు చూసినా ఆడవాళ్లను ఏదో ఒకటి అనడమేనా వీళ్లకు ఆనందం అంటూ బన్నీ ఫ్యాన్స్ వరుసగా కామెంట్స్ పెడుతున్నారు. ఇంకేముంది, ఇక అల్లు వర్సెస్ మెగా వార్ మళ్ళీ మొదటికి షురూ అయిపోయింది. మీ హీరో అదంటే మా హీరో ఇది అంటూ అటు పవన్ అలాగే బన్నీ ఫ్యాన్స్ కూడా కొట్టుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఇక ఇటీవల అల్లు వర్సెస్ మెగా వివాదంపై ఒక ఫోటోతో రియాక్ట్ అయింది. అల్లు అర్జున్ స్నేహారెడ్డి పక్కన తాను ప్రేయర్ చేస్తున్న ఫోటోను పూనం షేర్ చేసింది. ప్రేమ, సామరస్యం, ప్రార్థన, లవ్ ఇస్ ది ఆన్సర్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ పూనంని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దీనికి బన్నీ ఫ్యాన్స్ కూడా పూనంకి థ్యాంక్స్ చెబుతూ కామెంట్లు పెట్టారు. ఇలా అల్లు వర్సెస్ మెగా వివాదం మరింత ముదురుతూనే ఉంది.